ఈ మధ్యకాలంలో చాలా మంది యవనస్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ల బారిన పడ్డారు. ఈ క్రికెట్ బెట్టింగ్ బారిన పడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకసారి మానేద్దాం అనుకుంటారు, ఈ అప్పు తీర్చి మానేద్దాం అనుకుంటారు. నిజానికి అసలు అప్పు ఎందుకు అయింది అనేది ఆలోచిస్తే ఆడడం వల్ల అయింది. మళ్ళీ ఇప్పుడు అప్పు తీర్చి మానేద్దాం అనుకోవడం ఎంత బుద్ధిహీనమైన ఆలోచన. మీరే ఒకసారి తెలివిగా ఆలోచించండి. అప్పు ఎందుకు అయింది? ఆడినందుకే అయింది. ఇప్పుడు మళ్ళీ ఆడితే అప్పు అవుతానే గ్యారంటీ ఉందా? ఒకవేళ అప్పు అయింది అనుకుందాం, ఎంత అవుతుంది? మళ్ళీ డబల్ అవుతుంది. ఇప్పుడు తడిపు మోపుడు అయితే తీర్చగలవా, చచ్చిపోతావా? ఈ రోజు ఎంతో మంది అమాయకులు చచ్చిపోతున్నారు యవనస్తులు ఈ క్రికెట్ బెట్టింగ్లని, ప్యాకాట్ అని, సులువుగా డబ్బులు సంపాదించాలని. చాలా మంది ఈ బుద్ధిహీనమైన పనులు చేసి ఉన్నది పోతోంది, సంపాదించింది పోతోంది, పైపెచ్చి అప్పులు పాలవుతున్నారు. ఏం చెప్పాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ వెనకున్న కుటుంబానం పరిస్థితి ఆలోచిస్తే, అమ్మానాన్నలు, కట్టుకున్న వాళ్ళు, కన్నపిల్లలు, వీళ్ళందరూ ఏమైపోతారో, ఎలాంటి దుస్థితిలో పడిపోతారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నీ ఆలోచించరు. సులువుగా డబ్బు సంపాదించాలనుకునే ప్రతి వాడు నష్టపోతాడు. అందుకే తెలివైన వాడు అలాంటి పిచ్చి పనులు చేయడు, తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పిచ్చి పనులు. ఎంత మంది చచ్చిపోతున్నారో మరి ప్రభుత్వాలు ఏం పట్టనట్టు ఎందుకు చూస్తున్నాయో ఉక్కుపాదం మోపకుండా నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు చేసి ఉక్కుపాదం మోపాలి. లేకపోతే యవనస్తులు ఎంత మంది జీవితాలు అర్ధాంతరంగా బలైపోతున్నాయి. ఎంతో మంది యవనస్తులు అర్ధాంతరంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. తెలియాలి. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి, ఇన్ని చావులు చూస్తున్నాం కళ్ళారా. ఇన్ని చావులు చూసిన తర్వాత మనం ఎందుకు మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళాలన్న ఆలోచన, విజ్ఞత యవనస్తులకి, యువకులకి రావాలి. అది వస్తేనే మనిషి బ్రతుకు బాగుపడదు.